అమ్మ అప్పట్లో మౌంటైన్స్ ఎగిరేవా? పర్వతాలకి రెక్కలుండేవంట. మా తాతయ్య గారు కూడా చెప్పారు. నెక్స్ట్ నీకు చెప్పబోతున్న కథలో కూడా అదే టాపిక్ అన్నమాట. కథలోకి వెళ్ళిపోదామా? హనుమంతుల వారు ఆకాశాన్ని తాగేస్తున్నారా సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా అలా ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటే సముద్రుడు చూసి పొంగిపోయాడంట. ఎలాగైనా కూడా హనుమంతునికి ఒక మంచి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారంట. ఆయన ఆకాశంలో సముద్రం మీద నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే సముద్రుడు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే ఆయన వెళ్తుంది ఎవరి పని మీద? శ్రీరామచంద్రమూర్తి పని మీద, సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడానికి కదా. సగరుని కారణంగానే, అంటే రామయ్య తండ్రి ఉన్నటువంటి వంశంలోని సగరుల వారి కారణంగానే సముద్రాలవి ఏర్పడ్డాయి అన్నమాట. దీనితో ఆయన ఏం చెప్పారంట, తనలో ఒక పర్వతం ఉంది, అది బంగారు పర్వతం అనమాట. ఓకే, ఒక్కసారి మైనాక పర్వతం, నువ్వు నా సముద్రంలో నుంచి బయటికి వెళ్ళు, నీ మీద హనుమంతుల వారు వారుతారు, కాసేపు అక్కడ సేద తీరుతారు, ఆ తర్వాత మళ్ళీ వెళ్తారు, మనం ఆతిథ్యం ఇద్దాం అని చెప్పి అంటే సరే అని చెప్పేసి అలా సముద్రంలో నుంచి బంగారు పర్వతం పైకి వచ్చిందంట. ఈయన ఆకాశంలో వెళ్తూ ఉన్నారు. తిమింగలాలు, పక్షులు, రాక్షసులు, సముద్రం లోపల ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు వీళ్ళందరినీ చూసారంట. సడన్ గా బంగారు పర్వతం పైకి వస్తుంటే ఇదేంటి, దట్టు సన్ లైటింగ్ అంతా పడి కొంచెం ఎర్రగా కనిపిస్తూ ఉంటే నన్ను ఎవరు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకుని ఒక్క గుద్దితే పర్వతం అంతా పొడి అయిపోయిందంట. వెంటనే మైనాకుడు ప్రత్యక్షమైపోయి నన్ను క్షమించాలి, నీకు ఆతిథ్యం ఇద్దామని నేను వచ్చాను తప్ప మరో ఉద్దేశం లేదు అని అన్నాడు. అసలు ఎవరు నువ్వు అంటే గనక, అప్పట్లో పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలుండేవి. ఎక్కడైనా మనుషులు గాని ఋషులు గాని గుంపులుగా ఉంటే ఈ పర్వతం ఎగురుకుంటూ వెళ్లి వాడి మీద పడిపోయేదట, అందరు చచ్చిపోయేవాళ్ళంట. అది చూసి భరించలేక తన వజ్రాయుధంతో ఇంద్రుల వారు మొత్తం పర్వతాలన్నిటికీ రెక్కలవి కత్తిరి చేస్తున్నటువంటి టైంలో వాయుదేవుని యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మైనాకుడు. తను తీసుకొని వెళ్లి వాయువేగంతో సముద్రంలో పడేశారంట. సో రెక్కలతో మైనాక పర్వత రూపంలో సముద్రంలో అలాగే ఉన్నారు. తను పోయి సముద్రం లోపల దాక్కున్నటువంటి రాక్షసుల మీద పడేసరికి ఇంద్రుడు కూడా చూసి రాక్షసుల దగ్గరే ఉన్నారు కదా, బయటికి లోపలికి వెళ్లకుండా అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఏం పర్వాలేదని చెప్పి అతన్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. కాబట్టి మీరు సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడానికి వెళుతున్నారు కదా, కాసేపు నా పర్వతం మీద కూర్చొని తేనె తాగి విశ్రాంతి తీసుకుని వెళతారని ఆగాను నేను, ఇలా మీకు కనిపించాను, దయచేసి ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి హనుమంతుడి వారిని రిక్వెస్ట్ చేశారంట. అది పర్వతాలకు రెక్కలున్నటువంటి కథకు సంబంధించిన హనుమయ్య గురించినటువంటి కథా వివరం. నెక్స్ట్ స్టోరీ తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.